నమస్కారం. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సంవత్సరం కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అసలు బంగారం ధరలు ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి? భవిష్యత్తులో ఏం జరగవచ్చు? ఈరోజు వివరంగా చూద్దాం. ముందుగా, బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? 1. జియోపొలిటికల్ టెన్షన్లు. ప్రపంచంలో యుద్ధాలు, రాజకీయ అనిశ్చితి, అమెరికా చైనా వాణిజ్య ఘర్షణలు, తూర్పు ఐరోపాలో అస్థిరత్వం వంటివి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు మార్కెట్ అస్థిరత నుండి రక్షణ కోసం సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. బంగారం చరిత్రలో ఎప్పుడూ ఒక సేఫ్ హెవెన్గా ఉంది. 2. ఇన్ఫ్లేషన్. అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు కరెన్సీ విలువ తగ్గుతుంది. అలాంటి సమయంలో కొనుగోలు శక్తిని కాపాడుకోవడానికి చాలామంది బంగారంలో పెట్టుబడి పెడతారు. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు దాదాపు ముగిసిందని, భవిష్యత్తులో తగ్గవచ్చని అంచనాలు ఉన్నాయి. వడ్డీరేట్లు తగ్గేకొద్దీ బంగారంపై పెట్టుబడి పెట్టడం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. 3. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు, మన ఆర్బీఐతో సహా, తమ బంగారు నిల్వలను గణనీయంగా పెంచుకుంటున్నాయి. యూరోను అధిగమించి బంగారం ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతిపెద్ద రిజర్వ్ ఆస్తిగా మారింది. ఈ సంస్థాగత డిమాండ్ బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. 4. డీడాలరైజేషన్. చైనా, రష్యా వంటి ప్రధాన దేశాలు అమెరికా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి తమ నిల్వలను వైవిధ్యపరుస్తూ బంగారాన్ని ఒక రిజర్వు మరియు పెట్టుబడి ఆస్తిగా వేగంగా కొనుగోలు చేస్తున్నాయి. ఇది సంస్థాగత డిమాండ్ను మరింత పెంచుతోంది. 5. బలహీనమైన యుఎస్ డాలర్. విధానపరమైన అనిశ్చితి, మాంద్యం భయాలు మరియు వాణిజ్య విధాన మార్పుల కారణంగా యుఎస్ డాలర్ బలహీనపడటం వల్ల అంతర్జాతీయంగా బంగారం మరింత ఆకర్షణీయంగా మారింది. డాలర్ పడిపోయినప్పుడు బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి. 6. రిటైల్ మరియు ఈటీఎఫ్ డిమాండ్ పెరుగుదల. పండుగల సమయంలో భారతదేశంలో రిటైల్ కొనుగోళ్లు పెరగటం మరియు గోల్డ్ ఈటీఎఫ్లలో బలమైన పెట్టుబడులు కూడా మార్కెట్లో బంగారం సరఫరాను తగ్గించి ధరలను పెంచాయి. గతంలో కూడా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరినప్పుడు ఆ తర్వాత కొంతకాలంపాటు స్థిరంగా ఉండి లేదా కొద్దిగా తగ్గి మళ్లీ కొత్త గరిష్టాలకు చేరాయి. స్వల్పకాలికంగా, ప్రస్తుతం విన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే స్వల్పకాలంలో కొంత కరెక్షన్ కూడా ఉండవచ్చు. దీర్ఘకాలికంగా, ప్రపంచ అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఆందోళనలు, కేంద్ర బ్యాంకుల బలమైన డిమాండ్ మరియు డాలరైజేషన్ వ్యతిరేక ధోరణి వంటి కారణాలు దీర్ఘకాలంలో బంగారం ధరలకు మద్దతునిస్తాయి. బంగారం ఒక నమ్మకమైన సేఫ్ హెవెన్గా కొనసాగుతుంది. ముగింపుగా, బంగారం మీ పోర్ట్ఫోలియోలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండాలి. ఇది మీ పెట్టుబడులకు స్థిరత్వాన్ని మరియు అనిశ్చిత సమయాల్లో రక్షణను అందిస్తుంది. అయితే మీ మొత్తం పెట్టుబడిలో ఒక నిర్ణీత శాతాన్ని మాత్రమే బంగారానికి కేటాయించడం తెలివైన పని. మీరు బంగారాన్ని ఎలా చూస్తున్నారు? కామెంట్ల రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.